రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది। ఈ మేరకు నిన్న బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లతో పాటు ఇతర పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు। అదేవిధంగా అధికారులు కూడా పోలీస్ అధికారులు, రాష్ట్ర డీజీపీ జితేందర్తో పాటు ఇతర పోలీస్ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది। ముఖ్యంగా రాగల 72 గంటల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు రానున్న నేపథ్యంలో ముందస్తుగా చర్యలు తీసుకోవాలి। కలెక్టర్లు ఎవరు కూడా అప్రమత్తంగా వ్యవహరించొద్దు, ఖచ్చితంగా అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి వర్షాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నిన్న సూచించడం జరిగింది। ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా వర్షాలు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకి, ప్రైవేట్ పాఠశాలలకి మధ్యాహ్నం వరకే స్కూళ్లు నిర్వహించాలి। అదేవిధంగా ఏదైతే వర్షా ప్రభావం ఎక్కడైతే ఎక్కువ జిల్లాల్లో ఉందో వరంగల్, యాదాద్రి, జనగామ, హన్మకొండ లాంటి జిల్లాలతో పాటు 2 రోజుల పాటు సెలవు ప్రకటించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది। అదేవిధంగా హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీస్కి అవకాశం ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది। అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో కూడా ట్రాఫిక్ నియంత్రణకు ఓన్లీ ట్రాఫిక్ పోలీసులే కాకుండా ఇతర లా అండ్ ఆర్డర్ పోలీసుల సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యంగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రాతో పాటు హెచ్ఎండిఏ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తదితర అందరూ జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకొని ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిన చోట వాటిని క్లియర్ చేయాలి, ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా గుంతలున్న చోట జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అధికారులకు వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు। ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు, ఇలాంటి చర్యలపైన కూడా సమీక్షించున్నారు। ఇప్పటికే వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున నగరం అంతా కూడా చాలా వరద బాధిత ప్రాంతంగా మారింది। ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ కానీ ఇతర జిల్లాల కలెక్టర్లు కూడా ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దు, ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని కూడా చెప్పడం జరిగింది। కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ఎక్కడ కూడా అధికారులు అలసత్వం వహించకుండా ఎక్కడ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు। హైదరాబాద్లో కూడా జిహెచ్ఎంసీ కమిషనరుతో పాటు హైడ్రా కమిషనరు, ఇతర హెచ్ఎండిఏ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇతర విభాగాల అధికారులు కూడా సమన్వయం చేసుకొని పోలీస్ అధికారితో కూడా సమన్వయం చేసుకొని ముందుకు పోతూ ఉన్నారు। ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాలి। తర్వాత హిమాయత్ సాగర్ కానీ, హుస్సేన్ సాగర్ కానీ ఇతర అవన్నిటి కూడా మనం నీళ్లను వదిలినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేసి ముందస్తుగా చర్యలు చేపట్టాలని కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది। రాష్ట్ర డీజీపీ జితేందర్తో పాటు హైదరాబాద్ కమిషనర్ సైబరాబాదు, హైదరాబాదు, అదేవిధంగా రాచకొండ, ఈ వికారాబాదు ఈ జిల్లాల ఎస్పీలకు, సిపిలకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు। అదేవిధంగా ఎక్కువ లోతట్టు ప్రాంతాలు కానీ ఎక్కడ కూడా మునగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది। దాంతోపాటు ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కూడా ఎవరికి కూడా సెలవులు తీసుకోకుండా ఉండాలి, సెలవులు రద్దు చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది। మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల యంత్రాంగం అంతా కూడా సమిష్టిగా పనిచేసి ఈ వర్షా ప్రభావిత ప్రాంతాల ప్రజలకి న్యాయం చేకూరే విధంగా వర్షాలు ఎప్పుడెప్పుడు ఎక్కడ ఏ విధంగా వస్తూ ఉన్నాయి మొత్తం కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ద్వారా వివరించాలని కూడా నిన్న వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు। కెమెరామెన్ వెంకట్తో రాములు, మెట్రో న్యూస్, హైదరాబాద్।